చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక హ్యాపీ ఫేస్ చూస్తున్నాను. ఎప్పుడు ఇంటర్వ్యూస్లో అవతల వాళ్ళు ఏదో సెటర్ వేస్తూ ఉంటారు. మేము ఎలాంటి సెటైర్లు వేసినా సరే మేము ఒకటే రిప్లై ఇస్తాం. ఇట్లా ఎట్లా డిఫైన్ చేస్తారు మీ లవ్ని ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా? ఎన్నోసార్లు చెప్పాం. మేము కలిసిన తర్వాత మా మధ్యన లవ్ అనేది బాండింగ్ అనేది అది డెవలప్ అవుతూ వచ్చింది. ఎవరైనా బాండ్ని క్రియేట్ చేయడం వల్ల మీరు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందా? మాధురి మా కోసం త్యాగం చేసి నిలబడి. మేడం అందరి ముందు సార్కి ప్రపోజ్ చేస్తారా? రాజు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ రాజు. Valentine's ఒక వీడియో చాలా వైరల్ అయింది. నెక్స్ట్ బాబు వస్తున్నాడు ఇంట్లోకి అని. ఏమో ఒక దువ్వాడ శ్రీనివాస్ జూనియర్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ గారు, వారి సోల్మేట్ దివ్వెల మాధురి గారు. వారితో వ్యాలంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ చిట్ చాట్. మేడం నమస్తే అండి. సార్ నమస్తే సార్, బాగున్నారా? ఎలా ఉన్నారు మీరు? Fine. Ma'am, sir, welcome to the studio. Thank you so much. Happy Valentine's Day. Thank you. చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక హ్యాపీ ఫేస్ చూస్తున్నాను. ఎప్పుడు ఇంటర్వ్యూస్లో అవతల వాళ్ళు ఏదో సెటర్ వేస్తూ ఉంటారు, మీరు దానికి అదొక ఫీల్తోని రిప్లై ఇస్తూ ఉంటారు. తప్పదు కదా మరి. మేము ఎలాంటి సెటైర్లు వేసినా సరే మేము ఒకటే రిప్లై ఇస్తాం. ఎందుకంటే మేము జెన్యున్గా ఉన్నాం, జెన్యున్ రిప్లైస్ మాత్రమే ఇస్తాం. ఎస్, వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. Happy Valentine's Day, everybody. అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు మీ లవ్ని ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా? మేడం మీరు డిఫైన్ చేయట్లేదు. మేము ఎన్నోసార్లు చెప్పాం. మా సిచ్యువేషన్స్ వల్ల మేము కలిసి ఉండాల్సి వచ్చింది. మేము కలిసిన తర్వాత మా మధ్యన లవ్ అనేది బాండింగ్ అనేది అది డెవలప్ అవుతూ వచ్చింది. సో దాన్ని మేము దేంతో కంపేర్ చేయాలనుకోవట్లేదు. సో మా లవ్ అనేది 100% ప్యూర్, ఎవరితో కంపేర్ చేయడానికి లేదు. అన్నిటికంటే ఎక్కువైంది మా లవ్ అని నేనైతే అనుకుంటున్నాను. దీంతో ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కదా ఇది? లేదు, ఫోర్త్ వ్యాలంటైన్స్ డే. 4 years నుంచి మేము కలిసే ఉన్నాం. ఓకే, 6 months నుంచే ఇది అంతా వైరల్ అవుతుంది కదా? ఇది వైరల్ అవుతుంది మీకు తెలిసి ఇప్పుడు 6 months ఇలా అయింది. కానీ ఓల్డ్ స్టోరీ ఇది. జస్ట్ 22nd year నుంచి జరుగుతుంది. అంటే లవ్ చేయడానికి ప్రేరేపించబడిందా? ఎవరైనా బాండ్ని క్రియేట్ చేయడం వల్ల మీరు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందా? లేదంటే బేసికల్గానే మీ హార్ట్లో ఉన్నారా మాధురి గారు ఫస్ట్ నుంచి? మా కుటుంబంలో జరిగినటువంటి వివాదాలు, గొడవలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఆధిపత్య పోరు, వీటి మధ్య నలిగిపోయే నా జీవితం. పొలిటికల్గా మేమే మాధురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించి గౌరవ స్థానంలో తను ఉండి పార్టీ కార్యక్రమాలు బాగా చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మా ఇంట్లోనే వచ్చినటువంటి ఘర్షణ వల్ల ఆమెని బలిపశువు అవును, మా కుటుంబం వల్లే ఆమె నడి రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. సమాజం ముందు, కన్నవారి ముందు, అత్తవారి ముందు, అందరి దగ్గర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో మా వల్లే జరిగినటువంటి నష్టం కాబట్టి ఆమె నష్టపోయింది. మా కుటుంబం వరకు పర్వాలేదు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, డాక్టర్స్, ఆస్తులన్నీ కూడా రాసేసాము, ఆమెకేమీ లోటు లేదు. కానీ ఈమె ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆమెకు ఆదుకోవాల్సి వచ్చింది. అలా దగ్గరైనాం. ఆ దగ్గరైన దానిలో నేనున్న కష్టాల్లో, నేనున్నటువంటి ఇబ్బందుల్లో నాకు కూడా ఇంటికి తాళం వేసి ఇబ్బందులు పెట్టినప్పుడు అవన్నీ జనానికి తెలిసినవే, గతంలో నేను చెప్పినవే. ఆ పరిస్థితుల నుంచి నేను ఒంటరిగా ఉండేటప్పుడు నా మీద ప్రేమాభిమానాలతో మాధురి చూపించినటువంటి అభిమానం, అలాగే మాధురి మా కోసం త్యాగం చేసి నిలబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కూడా దగ్గర అవటం, ఇద్దరం ఒకరికొకరు దగ్గరయ్యాం. దీనికి కారణం గత జన్మ సుకృతం, గత జన్మలో ఉన్నటువంటి ఆ పరంపర ఇప్పటికి కూడా కొనసాగిందని నేను అనుకుంటున్నాను. వీఆర్ హ్యాపీ నౌ. దీనిలో ప్రేమ అన్న కోణం లేకుంటే ఇంతవరకు రాదు. ప్రేమ అన్నది ఉంది. అయితే చాలా మందికి సమాజం దృష్టిలో వీళ్ళు ఏమైనా నవయవ్వన దంపతుల, లేదా మొదటిసారి పెళ్ళైన వాళ్ళ, ఇలా ఉండొచ్చా, సమాజానికి ఏ సంకేతం ఇస్తున్నారు, ఈయన ఒక ఎమ్మెల్సీ కదా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా, ఈయన ఇలా చేయొచ్చా, ఇలాంటివి ప్రోత్సహిస్తాడా? అందరూ అదే అంటారు. ఆయన ఎన్నో కేసులు డీల్ చేసి ఉంటారు, ఎంతో మందికి మీ సమక్షంలో న్యాయం చేసి ఉంటారు. సో చాలా మంది వచ్చారు. వచ్చేటప్పుడు భార్యాభర్తలు గొడవలు పడేటప్పుడు
అవి రాజీ చేసిన గొడవలు చాలా ఉన్నాయి. ఎస్. రాజీ చేసి మళ్ళీ వాళ్ళని సంతోషంగా ఇంటికి పంపించి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా నేను సపోర్ట్ చేసి కూడా నిలబడిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని చేసిన నాకే ఒక అగ్ని పరీక్ష వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో కుటుంబ వ్యవహారాలన్నీ ఎలాగో మీకు తెలుసును కాబట్టి ప్రజలకు కూడా తెలుసు 2 రాష్ట్రాల్లో ఈ గొడవ ఎప్పటి నుంచో మాకు ఆధిపత్య పోరంటే రాజకీయంగా నాకన్నా తనుండాలని అనుకోవటం వాణి ఈ గొడవల మధ్య మేము ఎప్పుడు నలిగిపోయాం. అయినప్పటికీ నేను త్యాగం చేసి ఆమెకే 2 సార్లు టికెట్ విడిచిపెట్టేయటం కూడా జరిగింది. అయినా అర్థం చేసుకోలేదు, గొడవలు ఎక్కువైనాయి, రచ్చకెక్కి పబ్లిక్లోకి వచ్చినాయి, అధిష్టానం వరకు వచ్చాయి, సమాజం ముందు కార్యకర్తల ముందు ఈ ఇబ్బందులన్నీ నడిచాయి. కాబట్టి పొలిటికల్ కెరీర్ మీద మీకు పర్సనల్ ఇష్యూస్కి పొలిటికల్కి సంబంధం ఉంటుందండి. ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుందిగా. ఉండొచ్చు, ప్రోటోకాల్ ఉండొచ్చు. ప్రోటోకాల్ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలకి దానికి రిలేషన్ ఉంటుంది. మా వ్యక్తిగత జీవితాలని మేము రహస్యంగా ఉంచాల, ఓపెన్గా చెప్పాం ప్రజలకి. ఇప్పుడు ఎప్పుడైనా పొలిటికల్ లైఫ్కి డ్యామేజ్ ఏదంటే అవినీతి చేసిన, అక్రమాలు చేసిన, భూదందాలు చేసిన, అధికార దుర్వినియోగం చేసిన, లేదా దేశ విద్రోహకరమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా చేస్తే, లేదు పార్టీలు మార్చి పార్టీకి ద్రోహం చేసిన, ఇలాంటివి చెడ్డ పేరు వస్తాయి. చెడ్డ పేరు వచ్చే లక్షణాల పరిస్థితులు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికి ఇవి. అంతేగాని వ్యక్తిగత విషయాలు, మా వ్యక్తిగత విషయాలు మేము అలా అని రహస్యంగా కూడా ఉంచాలి. ప్రజలందరికీ తెలియాలి కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి వాస్తవాలు తెలియజేద్దామని క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పాను. మాధురి ఎవరో నాకు తెలియదు అంటే క్లోజ్, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అంటే మాధురి కూడా క్లోజ్. అందరు చేసేది ఇదే, మేము అలా ఉంచలా. నేను ట్రాన్స్పరెంట్గా చెప్పాను. జనానికి ఎప్పుడైనా నాకు జనం మీద, ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే 25 సంవత్సరాల నా రాజకీయ అనుభవంలో ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు క్షమిస్తారు, తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారు, తప్పకుండా ఒక స్థానంలో మనం కూర్చోబెట్టగలుగుతాం. ఎలాంటి కామెంట్స్ వింటున్నారు సార్ బయట వెళ్ళినప్పుడు మీ నియోజకవర్గంలో? మీరు మా నియోజకవర్గం అయితే ఈ గొడవ అంతా అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయమే. నియోజకవర్గం లేదేం కొత్త సబ్జెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలకి రచ్చకెక్కిన తర్వాత అర్థమైంది, ఆ తర్వాత వివరించాల్సిన అవసరం వచ్చింది. మా నియోజకవర్గంలో తెలిసిన విషయం కాబట్టి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకు 73,000 ఓట్లు వచ్చాయి. మరి నా మీద పోటీ చేసినటువంటి అచ్చెన్నాయుడికి 30,000 తేడా వచ్చింది, 30,000 మెజారిటీ వచ్చింది. మరి అచ్చెన్నాయుడు 70,000 మెజారిటీ నాకు వస్తుంది, రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా హైయెస్ట్ మెజారిటీ నాదే అని విర్రవీగాడు. మరి అచ్చెన్నాయుడి కన్నా చిన్న పిల్లలు 15 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసేవాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో 60,000, 70,000, 50,000 మెజారిటీతో గెలిచారు. అచ్చెన్నాయుడికి ఎందుకు 30,000 వచ్చింది? నాకెందుకు 73,000 ఓట్లు వచ్చి? నిజంగా అచ్చెన్నాయుడికి మెజారిటీ వచ్చుంటే, అంటే నా మీద ప్రజలు వ్యతిరేకించుంటే అతనికి 70,000-80,000 వచ్చిండేది. చాలా తక్కువ ఓట్ల శాతంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా మీద ఒక రకంగా నైతిక విజయం నాదే. ఎప్పుడు నేను 3,000తోనే పోయాను వాళ్ళ మీద. ఎంపీగా కూడా 3,100 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ప్రజలు ఎప్పటికీ తెలుసు కాబట్టి వాళ్ళు గౌరవించారు. మాకెప్పుడు మా టెక్కల్ నియోజకవర్గ ప్రజలు మాకు ఇది రాలేదు. నా గురించి పూర్తిగా వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడు క్లారిటీగా మనం విషయాన్ని తెలియజేసాం. మేము తెలియజేసిన దానిలో స్పష్టంగా మేము ఉన్నాం. మేము కొన్ని పరిస్థితుల రీత్యా, కొన్ని ప్రభావాల రీత్యా మేము కలిసినటువంటి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో కొన్ని బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి. ఆ బాధ్యతలు ఏంటంటే, ఒకటి పిల్లలు, మా మీద ఆధారపడినటువంటి పిల్లలు 5 ఉన్నారు. వాళ్ళకి నష్టం జరగకూడదు. వాళ్ళకి సమాజంలో కానీ, సంఘంలో కానీ, వాళ్ళ చదువుల పట్ల కానీ, వాళ్ళ జీవితం కానీ, వాళ్ళ ఆర్థిక విధానాలు కానీ, ఇవన్నీ కూడా సరిచేయవలసినటువంటి పరిస్థితి మాకుంది. చాలామంది విమర్శకులు అనుకోవచ్చు, పిల్లల్ని విడిచిపెట్టేశాడు, ఈమెమో భర్తను విడిచిపెట్టేసింది, శ్రీనేమో పిల్లల్ని విడిచిపెట్టేశాడు, వీడిప్పుడు ఈ వ్యాలంటైన్స్ డేలు అవసరమా, ఇదంతా ఈ వయసులో వీళ్ళకి ఇది అవసరమా? మా పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల్ని ఏ నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అది మా బాధ్యత. అంతేకాక ప్రజా జీవితం కూడా ఉంది. ప్రజా జీవితంలో కూడా మనం నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరికి కూడా అండగా నిలబడాలని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ నిర్ణయాలని చేస్తాం. కానీ మాధురి గారు అంటే ఆ గుండె ధైర్యం ఏంటో, అసలు ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కానీ ఎక్కడ తొణకరు మీరు. అసలు ప్రతిదానికి సమాధానం ఇచ్చి పడేస్తారు అంతే. మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు ఎవరికి భయపడాలి? మేము పర్ఫెక్ట్గా ఉన్నాం. మేము ట్రాన్స్పరెంట్గా ఇది అని అందరికీ చెప్పాం. చెప్పాల్సిన అవసరం లేకపోయినా కూడా చెప్పాం. అవును. సో ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు.